శంకరుడి కళ్ళారా చూసి ఏమి చేశాడు అంటే నాయను ఇవరి కంచిగా విభూతి శ్రమదారితో శ్రమదారిచియా మహాతల్లి ఆది పరిస్థితిని శంకరుడు చక్కగా బసమ చేశాడు. ఆవిడ బసమైపోయిన ఒక్క బుడిదని ఆ ఒక్క బుడిదని 6 భాగాలు చేశాడు. నాయన 6 భాగాలు వచ్చి చక్కగా 2 భాగాలు తీసుకొని చనిపోయిన అన్నగాళ్ళతో బతికించుకున్నాడు. ఆవిడ ఇంకా 4 భాగాలు ఉన్నాయి. అందులోంచి 3 భాగాలు తీసి ఇలా ముగ్గురిని ఎదుర్కొంటున్నారు. ఆవిడ ఎలాగంటే నాయుడు బ్రహ్మదేవి భార్య దశవారి దేవి శుద్ధి భార్య లక్ష్మీ అమర్షమతి భార్య లక్ష్మీ దేవ శంకరి భార్య పార్వతీ దేవ ముగ్గురికి ముగ్గురని బ్రహ్మదేవుడి భార్య సరస్వతి దేవి, విష్ణుమతి భార్య లక్ష్మీదేవి, శంకరుడి భార్య పార్వతీ దేవి. అలా ముగ్గురికి ముగ్గురిని నాయన 6 భాగాల నుంచి 5 భాగాల పోగా 1 భాగం ఉండిపోయింది. అవునా ఈ ముగ్గురు ఏమనుకున్నారంటే అన్నయ్య మనకట్టు కూడా ఒక తల్లిగారు ఉండాలి. అలాగని మిగిలిపోయిన ఒక్క బూడిద భాగాన్ని తీసి ఈ ముగ్గురు ఏమి చేస్తారు అంటే నాయన అయ్య బ్రహ్మదేవుడు అమ్మ చేశాడు. రూపాన్ని తీసి బ్రహ్మదేవుడు బొమ్మ చేసుకున్నాడు. అవునా ఆది విష్ణుడు ఆ బొమ్మకి రూపాన్ని గీశాడు. అవునా ఆ ఆదిశంకరుడు ఆ రూపంతుని బొమ్మకి తన ప్రాణాన్ని బొమ్మకి పోస్తాడు. అవునా చక్కగా ముగ్గురు కూడా తల్లిగారిని తయారు చేసుకున్నారు. అవునా మరలా ఏమనుకున్నారంటే మన తల్లిగారిని ఎలాగే వదిలేకూడదు, మన తల్లిగారికి ఓ గుడి కట్టాలి, గోపురం కట్టాలి. అలాగని మహాతల్లి ఆది పరిస్థితికి చక్కగా గుళ్ళు గోపురాలు కడతా ఉన్నారు. ఎలాగంటే ఒకటి తిప్పి కట్టాలి తల్లిగారి బొమ్మ తయారు చేసి తల్లిగారి గుడి కట్టి ఎప్పుడైతే గుళ్ళు నిలబెట్టారో ఆ రోజు నుంచి కూడా ఆ మహాతల్లి ఆది పరాశక్తి 1000 తాళ్ళ పొడుగు పెరిగిపోయింది. అవునా పెరిగే తల్లిని శంకరుడు కళ్ళారు చూస్తాడు. అవునా శంకరుడు చూసి చక్కగా నెత్తి మీద శీల వేస్తాడు. శీల వేయగానే ఆ ఆది పరాశక్తి రక్తమో అంట
కొన్ని కేకలెట్టేసింది. అవునా అది విన్న శంకరుడు ఏమనుకున్నాడు అంటే అరే నా తల్లి గారు రక్తం రక్తం ఉందంటే అంగుళని దొరికినోళ్ళని అలాగని ఆ ఆదిశంకరుడు ఏమన్నాడు అంటే అమ్మా ఆది పరాశక్తి అమ్మా నేను నీకు 7 కొమ్ముల పోతిని నీకు ఏట్లేస్తానమ్మా అన్నాడట. ఆ మహాత్మలు ఏమనుకుందంటే అరే ఒక మేక పోత చూసిన నాయన గొరుపు చూస్తే నాయన ఆఖరికి ఒక దున్న పోతు చూసినా కూడా 2 కొమ్ములే ఉంటాయి. అవునా 7 కొమ్ములు పోతంటే ఎంత పెద్దలకుంది కడపనిండా సరిపోద్దనుకుంది. అవునా ఒరే బాబు 7 కొమ్ములు పోతుంది తెలుసా ఆయన చక్కగా ఆ మహత్తల్లి ఆది పరశక్తి 7 కొమ్ములు పోతుంటే ఎంతో పెద్దనుకుంది. అవునా కడప నిండా సరిపోద్దనుకుంది. కానీ శంకరుడు తెలివనుడు కాబట్టి ఏమి చేశాడు అంటే ఏం చేశాడు చక్కగా నల్ల కోడి పుంజు తెచ్చి అమ్మా ఈ 7 కొమ్ములు పోతుంది తల్లి అన్నాడట. అది చూసిన ఆది పరశక్తి ఏమందంటే ఒరే శంకర నువ్వు నల్ల కోడి పుంజు తెచ్చి 7 కొమ్ములు పోతున్నావేట్రా 7 కొమ్ములు పోతంటావేట్రా అడిగిందట. ఆ మాట శంకరుడు ఏమన్నారంటే ఏమన్నాడు అమ్మా ఆది పరశక్తి నువ్వు సరిగ్గా చూడవే తల్లి దాని తలపై ఎర్రగా ఉంటాయి అమ్మ ఇలా 7 కొమ్ములు అవే నమ్మ 7 కొమ్ములు అంటే ఒకవేళ నీకు సరిపోకపోతే ఊరికి మంచి పెడతారు అక్కడ